నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఇది వింటే మీ గుండె ఆగిపోవడం ఖాయం. చూస్తే కళ్ళు చెమ్మగిల్లడం గ్యారంటీ. సభ్య సమాజం తలదించుకునే అత్యంత ఘోరమైన దారుణమైన ఘటన ఇది. అసలు మనిషి ప్రాణాలంటే ఇంత చులకన, ఎంత దారుణం? ఊహించుకుంటేనే ఒళ్ళు గగ్గురు పొడిచే ఈ షాకింగ్ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని ఇటావా జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరిని ఉలిక్కి పడేలా చేసింది. బర్తన రైల్వే స్టేషన్ సమీపంలో 75 ఏళ్ల వృద్ధుడు సియారాం ట్రాక్ దాటుతున్నాడు. వయసు పైబడిన ఆ వృద్ధుడికి మృత్యువు రాజధాని ఎక్స్ప్రెస్ రూపంలో దూసుకొచ్చింది. కళ్ళు మూసి తెరిచేలోపే ఆ రాక్షస యంత్రం ఆయన్ని అత్యంత కిరాతకంగా ఢీకొట్టింది. కానీ ప్రమాదం అక్కడితో ఆగలేదు. అక్కడే ఉంది అసలు షాకింగ్ ఎలిమెంట్. రైలు ఢీకొట్టడమే కాకుండా ఆ వృద్ధుడి మృతదేహం రైలు ఇంజన్ లో ఇరుక్కుపోయింది. అలా ఇరుక్కున్న మృతదేహాన్ని కనికరం లేకుండా ఏకంగా కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది ఆ రైలు. ఎంత దారుణమండి! కిలోమీటర్ల పాటు ఒక మృతదేహం రైలు ఇంజన్ ను వేలాడుతూ ట్రాక్ పై రాసుకుంటూ వెళ్తుంటే ఆ రైలు పైలట్ ఏం చేస్తున్నాడు? సిబ్బంది కళ్ళు మూసుకున్నారా? కనీసం ఎవరికీ కనిపించలేదా? ఆ వృద్ధుడి శరీరం ఏమైపోతూ ఉంది? దీనిపై పోలీసులు ఏదో తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. కానీ ఇక్కడ లేవనెత్తుతున్న అసలు ప్రశ్న ఏంటంటే, రైల్వే భద్రత ప్రమాణాలు ఏమయ్యాయి? రైల్వే ట్రాక్ వద్ద కనీస నిఘా ఎక్కడా? ఇలా పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే బాధ్యత వహించేది ఎవరు? ఇది కేవలం వ్యవస్థ లోపం మాత్రమే కాదు, మనం కూడా ఒక హెచ్చరిక లాంటిది. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాతైనా మనం కళ్ళు తెరవాలి. రైల్వే ట్రాక్ దాటేటప్పుడు జర జాగ్రత్త. షార్ట్ కట్స్ కోసం ప్రాణాల మీదికి తెచ్చుకోకండి. మీ ప్రాణాలకు మీరే రక్షకులు. క్షణిక పాటు, ఏమరుపాటు ఇలా కిలోమీటర్ల కొద్దీ మృత్యువు అంచుల్లోకి ఈడ్చుకెళ్తుంది. కాబట్టి ప్రాణాలతో చెలగాటం వద్దు. మళ్ళీ చెబుతున్నాం, జర జాగ్రత్త. మరెన్నో సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.